జిల్లాధ్యక్షులు మిత్రులు ప్రకాష్ గారు, గోవిందరాజు చక్రధర్ గారు, డాక్టర్ విరించి విరివింటి గారు, శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మిత్రులు ఆత్మీయులు భాస్కరం గారు ఈ పుస్తకం ఇట్లా ఒక సదస్సులాగా పెడుతున్నాము, దీనిలో అంతా కూడా కొత్త వక్తలు ఉంటారు అన్నారు. ఆయన కొత్త వక్తలు అంటే భాస్కరం గారి పుస్తకాలు దాదాపుగా ఆయన పుస్తకాలు ఆవిష్కరణ అయిన పుస్తకాలకి ఏదో ఒక రూపంలో నేను అందులో పాల్గొంటూ ఉన్నాను. నేను ఇటీవల ఆయన తీసుకొచ్చినట్టు ఇవి మన మూలాలు పుస్తకావిష్కరణ సభలో కూడా నేను పాల్గొన్నాను. నేను కొత్త వక్తలు ఉంటారు అన్నప్పుడు ఎవరు అంటే పేర్లు చెప్పారు. అందుకని వాళ్ళ ప్రసంగాలు వినడం కోసం వారు ఏ విధంగా ఈ పుస్తకంలోకి ప్రవేశిస్తున్నారు, వారి ఆలోచనలు తెలుసుకునే ఉద్దేశం మీద మాత్రమే నేను యథార్థానికి నేను పాత వక్తని కాబట్టి నేను మాట్లాడడం ముఖ్యమని అనుకోలేదు. అందుకని చివరి మాట్లాడాలనుకున్నాను. నేను ఈ ముగ్గురు ప్రసంగాలు కూడా చక్రధర్ గారు, శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ముగ్గురు కూడా చాలా 3 దృక్పథాల్లోంచి మాట్లాడారు. చాలా లోతుగా మాట్లాడారు, చాలా వివరంగా మాట్లాడారు, చాలా కొత్త ఇన్సైట్ఫుల్గా మాట్లాడారు. అంటే మనం ఊహించాం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వక్త ఎటువంటి ఒక ఇన్సైట్ మనలో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ గారు పాస్టరల్ అంటే పాస్ట్ ఓరల్ అని ఒక మాట విడగొట్టడంతో ఆయన మొత్తం ఆ పశుపాలక సంస్కృతి మీద కొత్త లైట్ అనమాట, ఒక్క మాట, ఒక చిన్న విరుపు. అలాగే ఆయన మొత్తం ఆ సబ్జెక్టివిటీ ఒక సైన్స్లో కూడా అందులోనూ కొన్ని అవశేషాలు మాత్రమే దొరికేటటువంటి స్థలంలో దొరికిన కొద్దిపాటి అవశేషాల మీద కంటికి కనిపించని అదృశ్యమైపోయిన ఒక నాగరికతని మళ్ళా నిర్మించేటప్పుడు మనుషులు ఎంత సబ్జెక్టివ్గా ఉంటారు, ఆ సబ్జెక్టివిటీ ఎట్లా తదనంతర కాల పరిశోధకుల్ని ప్రభావితం చేస్తుంది, ఆ సబ్జెక్టివ్ ఫ్రేమ్వర్క్ నుంచి బయటపడడం ఎంత కష్టం అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎసెన్స్ గ్రూపులో ఆయన ఎంచుకునే టాపిక్స్, ఆయన పెట్టే మీటింగ్స్ చూస్తే నాకు ఒకప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రపంచం 2 రకాల మనుషులతో కూడుకుని ఉంది అనిపిస్తుంది. ఒకళ్ళు ఎవరంటే చాలా బాధ్యతారహితంగా నోటికొచ్చింది మాట్లాడతారు, ఏది కనబడితే దాన్ని కూలదోస్తూ ఉంటారు, బద్దలు కొడుతూ ఉంటారు. అదొక ఉద్యమం అనమాట. బహుశా భగవంతుడు వాళ్ళు అందుకోసం పుట్టించుంటాడు. మరొక వర్గం మనుషులు ఉంటారు, వాళ్ళు చాలా ఓపికగా, చాలా నిదానంగా, చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా వాళ్ళు నిర్మిస్తూ ఉంటారు, పునర్నిర్మిస్తూ ఉంటారు. ఈ ప్రపంచాన్ని మరింత వాసయోగ్యం చెయ్యాలి, మనుషులు మరింత శుభ్రంగా స్వచ్ఛంగా ఆలోచించాలి అని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ కృషిని ఎవరన్నా పట్టించుకున్నారా లేదా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎసెన్స్ గ్రూప్ నడుపుతున్నటువంటి డాక్టర్ విరివింటి అట్లాంటి వ్యక్తి. అట్లాగే శ్రీనివాస్ గారి ప్రసంగం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఒక ఇండస్ట్రియల్ సైంటిస్టు. ఆయన ఇంత వివరంగా, ఇంత క్షుణ్ణంగా తాను మాట్లాడబోతున్న అంశం గురించి ఇంత క్షుణ్ణంగా ఆయన సాధికారికంగా దాని లోతులకు వెళ్ళి మాట్లాడడం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్లానే చక్రధర్ గారు ఆయన మొట్టమొదటి భాస్కరం గారిని కాంటెక్స్చులైజ్ చేయడానికి ఎందుకు ఆయన ఇటువంటి పుస్తకాలు రాస్తున్నారు, ఆయన అన్వేషణ ఏమిటని చెప్పి చేశారు. ఈ విధంగా 3 ప్రసంగాలు కూడా ఈ పుస్తకం గురించి నాకు ముఖ్యంగా ఈ పుస్తకం చదివిన తర్వాత దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ 3 ప్రసంగాలు నాకు చాలా తోడ్పాటు కలిగించాయి. అయితే కల్లూరి భాస్కరం గారు నాకు నా చిరకాల మిత్రులు, 40 ఏళ్ళుగా ఆయన నాకు మిత్రులు. రాజమండ్రిలో సాహితీ వేదిక అనే ఒక సంస్థని ఆయన ప్రారంభించిన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఆయన 1980లో ప్రారంభించారు. ఇప్పుడున్నాడు మా రమేష్. మేమంతా కూడా ఆ వేదికలో సభ్యులుగా సాహిత్య అధ్యయనం చేసిన వాళ్ళం. ఆ విధంగా మాకు భాస్కరం గారు ఒక రకంగా సీనియర్ కొలీగు, గురుతుల్యుడు కూడా. తర్వాత ఆయన లోపలి మనిషి పుస్తక ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగినప్పుడు నరసింహారావు గారు వచ్చిన ఆ సభలో ఆ పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యత నాకు లభించింది. నరసింహారావు గారు భాస్కరం గారి పట్ల ఎంత ఏమన్నా అంటే అభిమానం కూడా కాదు, ఎంత అడ్మిరేషన్ చూపించారు ఆయన పట్ల. ఆ రోజు నేను నరసింహారావు గారు నోటి వెంటే విన్నాను. నేను ఇటువంటి ఒక మిత్రుడు నరసింహారావు గారు మెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. బహుభాషావేత్త, అటువంటి వాడు భాస్కరం గారు. తెలుగు చాలా క్షుణ్ణంగా చదువుకున్నవాడు, తెలుగు నుంచి
1000 పడగల్ని హిందీలోకి అనువాదం చేసినప్పుడు స్వయంగా ఒక అనువాదకుడు, ప్రధానమంత్రిని పక్కన పెట్టండి, ఒక అనువాదకుడు, సాటి అనువాదకుడు, అటువంటి అనువాదకుడు భాస్కరం గారిని మెచ్చుకోవడం మాకు చాలా చాలా గర్వించదగిన క్షణాల్లో అదొకటి. ఆ రోజు ఆ సభలో నేను ఉన్నాను నేను. అయితే ఆయన ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్లుగా ఆయన కృషి మరింత లోతుకు వెళ్ళి మరింత కొత్త దారుల్లోకి పయనిస్తూ ఉంది. ఎందుకు ఈ రకమైన అదే కాక ఆయన ఈ మధ్య ఇంతకుముందు ఒక 3 ఏళ్ల కిందట మంత్రకవాటం తెరిస్తే మహాభారత మన చరిత్ర అని ఒక పెద్ద విజ్ఞాన సరస్వం లాంటి పుస్తకం తీసుకొచ్చారు. దాన్ని కూడా పుస్తక ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యత నాకు అప్పగించారు. ఈ పుస్తకాలు గత 10 ఏళ్లుగా ఆయన తీసుకొస్తున్న పుస్తకాలు చూస్తే, లేదా ఆయన ఫేస్బుక్లో ఆయన పెడుతున్నటువంటి పోస్టులు కానీ, లేదా ఈ మధ్యకాలం ఆయన రామాయణం మీద చేస్తున్న కృషి కానీ, ఇవన్నీ చూస్తే భాస్కరం గారు ఎంచుకుని కొత్త దారి తాలూకు నేపథ్యం ఏమిటి అని ఒక ప్రశ్న మనకు కలుగుతుంది. ఇది చూడటానికి పైకి ఏమనిపిస్తుందంటే ఈయన ఏదో ఒక 19వ శతాబ్దపు లేదా 20వ శతాబ్ద ప్రారంభ కాలంలో ఉండే ఒక ఎండాలజిస్ట్ లాగా భాస్కరం గారు అవతారం ఎత్తాడా అని మనకు ముందు అనిపిస్తుంది. కానీ నిదానంగా చూస్తే ఏమిటంటే ఈరోజు భారతదేశం అంతా కూడా 2 శిబిరాలుగా భారతదేశం అంతా కాదు, భారతదేశం అత్యధిక సంఖ్యాకులైన భారతీయులు ఏ గ్రూప్కి చెందకుండా ఉన్నారు. కానీ 2 గ్రూపులు చాలా బలంగా మన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనబడుతున్నాయి. ఒకరు ఏం నమ్ముతారంటే ఈ సమస్త విజ్ఞానానికి, సమస్త సంస్కృతికి, నాగరికతకి, శాస్త్రానికి, అన్ని సైంటిఫిక్ ఇన్నోవేషన్స్కి అన్నిటికి కూడా రాకెట్లు, విమానాలు, అస్త్రాలు ప్రతి ఒక్కదానికి కూడా భారతదేశం పుట్టినిల్లు, భారతీయ సంస్కృతి మహత్తరమైంది, భారతీయ నాగరికత చాలా గొప్పది అని ఈ దేశం గురించి మాట్లాడే ఒక వర్గం ఉన్నారు. రెండో వారు లేదు మీరు ఛాందసవాదులు, మీరు ఫండమెంటలిస్టులు, మీరు దేశాన్ని ఒక రాతియుగంలో తీసుకుపోతున్నారు, మీకు ఏం తెలియదని వాళ్ళని విమర్శించేవారు. అయితే కొద్దిగా మనం ఎప్పుడైనా ఈ ఇరు పక్షాల తాలూకు వాదనలు కొద్దిగా ఓపికగా, ఎందుకంటే ఆ వాదనలు చదవడం చాలా చికాకైన పని. నేను ఆ పోస్టులు కానీ ఆ పుస్తకాలు కానీ ఏవైనా ఉంటే సాధ్యమైనంత వరకు వాటిని పక్క నుంచి పోతాను. వాళ్ళకి మాట్లాడుకుంటే పక్కదారముడు పోవడం ప్రయత్నిస్తాను నేను. అయినా ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చూద్దామని చూస్తే ఒక విషయం మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. అది ఏమిటంటే ఈ ఇరు పక్షాల వాళ్ళకు కూడా భారతదేశం అంటే ఏమీ తెలియదు అని అర్థమవుతుంది. ఈ భారతదేశం మహత్తరమని వాదించేవాళ్ళు కానీ, అలా వాదించే వాళ్ళకి ఏమీ తెలియదు అనేవాళ్ళు కానీ, వీళ్ళకి ఎవరికి ఇప్పుడు ఆయన చెప్పాడు ఇందాక శివుడు అంటే ఎవరు అని చెప్పారు, ఇవన్నీ చెప్పాడు కదా, వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఇద్దరు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటారు, ఇద్దరు వాట్సాప్ యూనివర్సిటీలోనే బోధనలు చేస్తూ ఉంటారు. కానీ ఒక జాతి గురించి, ఒక సంస్కృతి గురించి మాట్లాడాలంటే మొట్టమొదట వణికించే విషయం అది. ఎందుకు? అది ఎంతో ఎంతో సాక్ష్యాధారాలతో, ముఖ్యంగా మనం ఒక సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాం మనం. ఏదైనా ఒక న్యాయస్థానం ముందు సాక్ష్యాలను ప్రవేశపెట్టినట్టుగా ఎంతో నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేకుండా మనం అసలు మాట్లాడడానికి లేదు. ఇంత సునాయాసంగా, ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడతారో అనిపిస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే ఆయన చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు చాలా క్షుణ్ణంగా సాక్ష్యాధారాలతో చాలా క్రోడీకరించి తటస్థం అంటే ఎంతవరకు ఆబ్జెక్టివ్గా ఉంటాం, సబ్జెక్టివిటీ ఉంటుందా? ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ నీరెస్ట్ ఆబ్జెక్టివిటీ, 100% ఆబ్జెక్టివిటీ అని చెప్పలేను, వీలైనంత తటస్థంగా, వీలైనంత నిష్పక్షపాతంగా సత్యాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది అని నమ్మేటటువంటి గుణం ఒకటి. రెండవది ఏంటంటే అసలు ఈ మానవుడు మన ఈరోజు ముఖ్యంగా 21వ శతాబ్దంలో ప్రపంచం ఏమైందంటే భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా దేశాలు గోడలు కట్టుకునేటటువంటి కాలంలో ఉన్నాం మనం. 20వ శతాబ్దం అంతా కూడా ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవంలో బాస్టిలీ జైలు గోడలు బద్దలు కొట్టినప్పటి నుంచి దాదాపుగా 225 ఏళ్ల పాటు, 250 ఏళ్ల పాటు గోడలు బద్దలు కొట్టే వైపు ప్రపంచం నడిచింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత గోడలు కట్టుకోవడం వైపు మళ్ళీ మనం ప్రయాణిస్తూ ఉన్నాం మనం. చివరిగా బెర్లిన్ గోడ బద్దలు కొట్టినప్పటి నుంచి మళ్ళీ గోడలు కట్టుకోవడం మొదలైంది. ఆ గోడ పాత ప్రపంచం గోడ బద్దలు కొట్టారు. కొత్త ప్రపంచం ఏంటంటే ఏ దేశానికి ఆ దేశం గోడలు కట్టుకుంటూ ఉంది. ఈ గోడలు కట్టుకుంటున్న క్రమంలో మన భారతదేశంలో కాదు ఈ రాతలు. మీరు ఎప్పుడైనా ఈ ఫేస్బుక్లో కానీ, లేదా ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ, మీరు ఏవైనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, లేదా యూరోపియన్ కంట్రీస్ కానీ, ముఖ్యంగా ప్రాచీన నాగరికతలు వద్దిలిన దేశాలు ఉంటాయి, చైనా కానీ, లేదా టర్కీ కానీ, లేదా పర్షియా కానీ, ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి మనుషుల తాలూకు ఆలోచన ఎలా ఉందో చూస్తే, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వాళ్ళ ఆలోచనలు చూస్తే వాళ్ళందరూ కూడా మనవి చాలా గొప్ప నాగరికతలు,
మనకు చాలా గొప్ప సంస్కృతులు. ఇదిగో ఈ వెస్టర్న్ కంట్రీస్ అంటే యూరప్, అమెరికా అనమాట. ఈ వెస్టర్న్ కంట్రీస్ వచ్చి మన నాగరికతను దూరం చేసాయి. వీళ్ళందరికన్నా ముందే మనం విషయాలు కనుక్కున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది దాదాపుగా మనకి ప్రపంచవ్యాప్తంగా కనబడుతూ ఉన్న గుణం ఇది. ఇందులో భారతదేశం ఒక్కదాన్ని మాత్రమే మనం తప్పు పట్టలేము, వేలెత్తి చూపించలేము. కొన్నాళ్ళ కిందట నేను ఒకరోజు చూస్తే బీబీసీ ఫేస్బుక్ వాడు ఒక ఆఫ్రికాలో ఒక రెయిన్ మేకర్ ఇంటర్వ్యూ చేశాడు. అంటే ఆఫ్రికాలో మన వాళ్ళు ఎలా అయితే యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందని నమ్ముతారో, ఆఫ్రికాలో కూడా రెయిన్ మేకర్స్ అని ఉంటారు. ఆఫ్రికా ఆదిమ మాంత్రికులు. వాళ్ళు ఉచ్చాటనలు చేస్తే ఏదో కొంత క్రతువు చేస్తే వాన పడుతుందని నమ్ముతారనమాట. రెయిన్ మేకర్ అంటారు. అట్లాంటి ఒక రెయిన్ మేకర్ని ఒక బీబీసీ విలేకరులు ఇంటర్వ్యూ చేశాడు. చేసిన తర్వాత అంతా అయిన తర్వాత చినుకులు పడ్డాయి, పెద్ద వాన పడలేదు అని రాశాడు బీబీసీ విలేకరి. దాని మీద నేను థ్రెడ్ చూస్తే దాదాపు ఆ రోజుకి 5-6 వేల కామెంట్లు ఉన్నాయి. సరే అక్కడ కామెంట్లు చూస్తూ ఉంటే ప్రపంచం 2 విధాలుగా చీలిపోయింది. ఒకటి లేదు అమెరికాలో ఒకప్పుడు, ఆఫ్రికాలో ఒకప్పుడు గొప్పగా వానలు పడేవి, ఇవన్నీ కాదని. అంటే ప్రపంచమంతా ఇది ఉంది. ఈ కొత్త ధోరణి, ముఖ్యంగా ఒక యాంటీ వెస్ట్, తమ ప్రాచీన సంస్కృతిని పైకెత్తుకునేటటువంటి ఒక ధోరణి 21వ శతాబ్దంలో ప్రపంచమంతా వర్ధిల్లుతూ ఉంది. ఇది ఒక భారతదేశంలో మాత్రమే కాదు. కానీ వీరందరూ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈ మానవుడు ఈరోజు భారతీయ మానవుడను, చీనా మానవుడను, అమెరికా మానవుడను, ఆఫ్రికా మానవుడను మనం మాట్లాడుతున్న మానవుడు ఆయా దేశాల్లో ఆయా భౌగోళిక పరిస్థితుల్లో మాత్రమే పుట్టి పెరిగినవాడు కాడు. ఆది మానవుడు ప్రపంచవ్యాప్తంగా సంచరించాడు. ప్రపంచమంతా అతను అడుగుజాడలు వదిలిపెట్టాడు. ఒకసారి ఎప్పుడో కొడవటికంటి కుటుంబరావు గారు కాబోలు ఒక వాక్యం రాశాడు. ఆయన ఏం రాశాడంటే, ఈ ప్రపంచంలో జీవించిన ప్రతి ఒక్క మానవుడికి, ఈరోజు జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడు వారసుడే అని రాశాడు. ఈ ప్రపంచవ్యాప్త మానవుడికి మనం ప్రపంచవ్యాప్త వారసులుగా ఉన్నాము. ప్రపంచవ్యాప్త సంస్కృతి, నాగరికత ఒక స్పెసిఫిక్ టైం జోన్లో సింపుల్గా మాత్రమే మనం ఉన్నాము అనేటటువంటి వివేకాన్ని అలవర్చకపోతే ఇది మధ్యకాల మూఢత్వం కన్నా కూడా భయంకరమైన మూఢత్వంగా పరిణమించి రేపు ఒకళ్ళు చెప్పుకునే ఇప్పుడే మనకు కనబడుతుంది. నరికివేతలే ఉన్నాయి. పొద్దున్న లేచి మన మీడియా చూస్తే నరుక్కోవడమే ఉంది, ఇంకేమీ లేదు. ఇది రేపు పొద్దున ఫిజికల్ మసకర్గా మారే పరిస్థితి ఉంటుంది. దీని నుంచి బయటపడేయాలి అని బలంగా కోరుకునే వాళ్ళల్లో కూడా ఉంది. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రపంచవ్యాప్త మానవ సంస్కృతులు, ప్రపంచవ్యాప్త మానవ నాగరికతలు, మనిషి ఎక్కడికి పయనించాడు, పయనించిన ప్రతి చోట ఆనవాళ్ళు వదిలిపెట్టాడు. మనం మాట్లాడుకునే మాటల్లో, ఒక మాటలో ఎన్ని భాషాలు అన్నింటి దాటుకుని పదం మన దాకా చేరింది. ఆ పరిశీలన అది అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది ఒక ట్రాయ్ పరిశోధకుడు తాలూకు కథ, లేదా ఒక సగం ఫ్రాడ్ సగం ఆనెస్టీ కలగలిసినటువంటి ఒక మానవుడి కథ కాదు. ఇందులో ఉన్నది ఏంటంటే, ఒక జర్మనీలో పోలాండ్ అంచుల్లో ఉన్నటువంటి జర్మనీలో పుట్టినవాడు రష్యాలో అమెరికాలో పౌరసత్వం తీసుకుని, ఆ తర్వాత గ్రీసు వచ్చి గ్రీసులో తాలూకు చేసి ఏథెన్స్లో ఇల్లు కట్టుకుని, అంటే ఏమిటి, ఒక ప్రపంచ మానవుడిగా మారిన వాడి కథ. అందులో అతను ఫ్రాడ్ ఉందా, వాస్తవం ఉందా విషయం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, అతను తన పరిస్థితిని ఒక ప్రపంచ మానవుడిగా ఎదగడానికి ప్రయత్నం చేసిన వాడు. ఎందుకంటే ఇతను ట్రాయ్ నగర అవశేషాలు బయటికి తీస్తే జర్మనీకి ఏమీ లాభం లేదు. నేను జర్మనీ నా 19th సెంచరీలో జర్మన్లు నేషనలిజం సంభవించింది. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న నేషనల్ స్టేట్ తాలూకు ఆ మూలాలు జర్మన్ నేషనలిజంలో ఉన్నాయి. జర్మనిజం అంటారు. జర్మన్లో ఒక 17th సెంచరీ చివరిలో 18th సెంచరీ బిగినింగ్లో ఆయన ఏం చేశాడంటే, జర్మన్ పల్లె పాటలు సేకరించాడు. ఆ పల్లె రొమాంటిసిజం వచ్చింది. గొథే, షిల్లర్ అనే 2 కవులు ఆ పాటల పంతాలో, ఆ బాణీలో జర్మన్ గీతాలు రాశారు. జర్మన్ రొమాంటిసిస్టుల ప్రభావానికి లోనయ్యి
తొలితరం బ్రిటిష్ రొమాంటిసిస్టులు కాలరిడ్జి, వర్డ్స్వర్త్ అన్నవాళ్ళు మళ్ళా ఇంగ్లీష్ రొమాంటిసిజం తీసుకొచ్చారు. ఆ ఇంగ్లీష్ రొమాంటిసిజం రెండో తరం రొమాంటిసిస్టులు బైరన్, షెల్లీ ఇట్లా వచ్చారు. వీళ్ళ వల్ల ఫ్రెంచ్ రొమాంటిసిస్టులు వచ్చారు. వీళ్ళ వల్ల ప్రపంచం అంతా రొమాంటిసిజం గురించి మాట్లాడింది. ఇదంతా జర్మనీ నుంచి చెప్పదలుచుకుందంటే జర్మనీలో ఉంది. కానీ ఆయన ఈ ష్లీమన్ అనే ఆయన జర్మన్ రొమాంటిసిస్ట్ కాగలిగి జర్మన్ రొమాంటిసిస్ట్ కాలేదు. గమనించవస్తుంది. ఆయన 19th సెంచరీలో ఆయన చాలా స్పష్టంగా అప్పటికే ఒక దిద్దుకుంటున్న జర్మన్ రొమాంటిసిజం తాలూకు నేపథ్యంలో ఆయన ఒక స్టాంచ్ రొమాంటిసిస్ట్ కాగలిగి ఉండేవాడు. కాలేదు. ఇట్లా బ్రిటిష్ రొమాంటిసిస్టు బైరన్ను ఆయనకు డబ్బున్నవాడే. ఆయన ఇంగ్లాండ్ నుంచి గ్రీసు పోయి, గ్రీసుకి టర్కీ మధ్య జరిగే యుద్ధంలో ఓటమన్ తురుష్కుల పాలనలో గ్రీసు ఒక 300 ఏళ్ళు అనుభవించింది. ఆ గ్రీసుకిను టర్కీకి మధ్య జరిగిన యుద్ధంలో గ్రీస్ తరఫున పోరాటం చేశాడు. గ్రీకులకి ఆయన ఒక హీరో అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక హీరో బైరన్ సింబల్గా మిగిలిపోయాడు. ఈయన గ్రీకులతోటి టర్క్స్ తోటి సమానంగా యుద్ధం చేశాడు. ఈయన గ్రీకుల వైపు నిలబడి ఒక గ్రీకు హీరో అయ్యి ఉండొచ్చు, అవడానికి అవకాశం తీసుకోలేదు. గమనించాలి మనం. అంటే కాలంలో అతను ఏదో ఒక జాతీయవాద పరిధిలో ఒక జాతీయవాద నాయకుడిగా మారగలిగి ఉండి, జాతీయవాద కవిగా మారగలిగి ఉండి, జాతీయవాద యోధుడిగా మారగలిగి ఉండి, అలా కాకుండా ఒక ప్రపంచ మానవుడిగా మారడం. ఎందుకు ఈ కథ ఇంత హైలీ క్యారెక్టర్ అయినా, ఎందుకు ఇంత షేడీ క్యారెక్టర్ తాలూకు కథని భాస్కరం గారు ఎంచుకున్నారు అంటే, ఈ షేడ్స్ ఆజ్వల్య మానవ ఆ మనిషి ఆయన కనబడింది. మనకు కూడా కనబడుతుంది పుస్తకం చదివేటప్పటికి. ఏమిటది? భగవద్గీతలో 2వ సాంఖ్యయోగంలో ఒక మాట చెప్పాడు కృష్ణుడు. ఇది రాధాకృష్ణన్ కోట్ ఫస్ట్ టైం చదివాను నేను. కృష్ణుడు ఏం చెప్పాడంటే, బుద్ధి సరిగా వికసించిన వాళ్ళు లేదా బుద్ధి సరిగా ఈయన వాళ్ళు అనేక విధాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ వ్యవసాయాత్మికుడైన వాడు, అంటే ఒక ట్రూలీ కన్స్ట్రక్టివ్ పర్సన్ ఎవరు ఉంటారో అతడి బుద్ధి వికసిస్తుందని కృష్ణ అన్నాడు. ఈ బహురూపుల వాడిలో ఉన్నటువంటి బ్యూటీ ఏమిటంటే, వీడు బహురూపుల వాడే కానీ ఇతనిలో ఒక ఏకోన్ముఖమైన ఆకర్షిస్తున్నాడు. దక్కిన రూపాలతో మనకు ఆకర్షణ లేదు, ఊరికే అట్రాక్టివ్గా ఉందంతే. మన అతని దగ్గర ఆగి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఆ ఏకోన్ముఖమైనటువంటి ఆకర్షణ ఏమిటి? జీవితం అంతా అతను తిరిగాడు, ఒకే జీవితం పణం పెట్టాడు. ఏమిటది? చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పినటువంటి కథ. ఎక్కడో ఒక తన పిల్లవాడికి చెప్పినటువంటి గ్రీకు పురాణ కథలు. ఆ పురాణ కథలో ఎంత నాటుకుపోయాయి అంటే, అతను అనేక జీవితాలు, అనేక సంపన్నుడయ్యాడు. ఏదైనా కూడా అతను నడిపిస్తుంది అదొక్కటే. ఆ ఒక్కదాని గురించే వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ట్రాయ్ని కనిపెట్టాడా? సఫలమయ్యాడా? అబద్ధాలు ఆడాడా? నిజంగానే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఇతను దొంగనా, పండితుడా, మేధావినా, శాస్త్రవేత్త తేల్చుకోలేం మనం. ఈ నిజంగానే బంగారంతో, ఈ నిజంగానే గోల్డ్ డిగ్గరా లేదా ట్రూత్ డిగ్గరా మనం చెప్పలేం మనం. కానీ ఒకటి మాత్రం మొదటి నుంచి ఎవరి దాకా కనపడుతుంది. అదేమిటది? ఒక ట్రాయ్. ఒకే ఒకటి. అది ట్రాయ్ కాదు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ట్రాయ్ గురించి కాకుండా ఒకవేళ అయోధ్య గురించి చెప్పు ఉంటే, లేదు వాళ్ళ నాన్న చైనా గురించి చెప్పు ఉంటే, లేదు ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీ గురించి చెప్పి ఉంటే, ఆ చిన్న డాక్టర్ గారు అన్నారే, ఈ వాజ్ ఎ థరోలీ ప్యాషనెట్ హ్యూమన్ బీయింగ్. ఆ ప్యాషన్, ఆ భయంకరమైన వ్యామోహం, జీవితంలో తన వ్యామోహం వైపు నడవడానికి తక్కిన తృణీకారంగా పక్కకి నెట్టేయగలిగేటువంటి ఆ అపారమైన ప్యాషన్ ఏది ఉందో, ఆ ప్యాషన్కి ట్రాయ్ ఒక ఆలంబన అయింది. కానీ ట్రాయ్ అనే ఆలంబన ద్వారా ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే, 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నువ్వు ఏదైనా ఒకటి నమ్మితే ఆ నమ్మడానికి నీ సమస్తాన్ని నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండు. నీకు సంస్కృతంలో శ్లోకం చదవడం రాదు, నువ్వు భారతదేశం నుంచి వ్యాసాలు రాస్తావు, వాట్సాప్ యూనివర్సిటీలో, ఫేస్బుక్లో పోస్టులు రాస్తావు. నీకు బుద్ధుడి తాలూకు ఒక్క సూక్తం నువ్వు చదివింది లేదు, బుద్ధుడి మీద పుంఖానుపుంఖ వ్యాసాలు రాస్తావు. నువ్వు ఏదే చదవవు, చదవకుండా వ్యాసాలు రాస్తూ ఉంటావు, చదవకుండా వాదిస్తూ ఉంటావు, చదవకుండా యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. మనకలా ఎవరన్నా కొద్ది గొప్ప చదువుకునేవాడు, పూర్తిగా చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు హిమాలయాలు గడిపోయి ఉంటారు. ఒక్కరోజు ఫేస్బుక్ చూసినా కూడా ఎవరైనా రాహుల్ సాంకృత్య అనే వాళ్ళు జీవించి ఉంటే,
మన ఫేస్బుక్, మన వాట్సాప్ చూసి ఉంటే ఆయన ఖచ్చితంగా తను సంపాదించిన గ్రంథాలన్నీ కంచరగాడిదల మీద ఎక్కించుకుని మళ్ళీ తిట్టిపెట్టి వెళ్ళిపోయిండేవాడు ఆయన. మనం ఏదో కొద్దో గొప్ప చదువుకున్న మనకి చాలా వెలపరం పుట్టిస్తుంది. ఏమిటిది? నువ్వు ఏం చదివావు? నువ్వు ఏం తెలుసుకున్నావు? ఇంత గంభీర విషయం పైగా దెబ్బలాడుకుంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు దెబ్బలాడుకోవడానికి వీళ్ళు చూపించే సాక్ష్యాధారాల్లో 70% సాక్ష్యాధారాలు వికీపీడియా, అది కూడా ఇలాంటి వాళ్ళే రాస్తారు. ఇంకా రెండో సాక్ష్యాధారం అంటే వాట్సాప్ పోస్ట్ పలానా తేదీ, ఫేస్బుక్ పోస్ట్ పలానా తేదీ. అది కాదు, అది కాదు అని చెప్పడానికి ఒక మనిషి ఎట్లా మొట్టమొదటిగా నీకు నిజంగా నీకు అంత గాఢమైన అభినివేశమే ఉంటే, నువ్వు భారతదేశ చరిత్ర గురించి ఇంత గాఢమైన అభినివేశమే ఉంటే, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఫేస్బుక్ పోస్టులు రాయవు, వాట్సాప్ పోస్టులు రాయవు, నువ్వు మొట్టమొదటి బయలుదేరుతావు. అతను ఆయన చెప్పినట్లుగా ఇన్ని $150 మిలియన్ల ఆస్తిపరుడు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నవాడు. అతను పోయి అక్కడ ఆ గ్రీసులో ఆ భయంకరమైన ఎండలో ఆ పాముల మధ్య, తేళ్ల మధ్య క్వినైన్ మాత్రలు మింగుతూ పొద్దున్న లేచి సముద్ర స్నానాలు చేస్తూ ఓ గ్రీక్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన తాలూకు స్ఫూర్తిని సజీవంగా ఉంచుకోవడం కోసం రోజుకి 300 పంక్తులు ఇలియడ్ అప్పచెప్పుకుంటూ, ఇది అంటే ఇతను కనుక్కున్నది సత్యం అవునా కాదా, ఇతను ట్రాయ్ని కనుక్కున్నాడా లేదా అన్న దాని మీద నాకు ఆసక్తి లేదు. అతను ట్రాయ్ని కనుక్కుని ఉండొచ్చు, కనుక్కోలేకపోయి ఉండొచ్చు. కొలంబస్ ఇండియాని కనుక్కుందాం అంటే అమెరికాను కనుక్కున్నాడు. అయితే ఏమిటి, అతను ఇండియాని కనుక్కోలేకపోయాడు, మంచిదే. కానీ కనుక్కున్న దానివల్ల కొత్త ప్రపంచం ఏర్పడింది కదా, కొత్త నాగరికత ఏర్పడింది కదా, ఈరోజు అది ప్రపంచాన్ని శాసించే దేశంగా మారింది కదా. అట్లాగే ఇతను బయలుదేరినటువంటి ఆ ప్రయాణం వెనుకున్న వ్యామోహం, ఆ ప్రయాణం వెనుకున్న ప్యాషన్ అన్నిటికన్నా ముఖ్యం. నన్నైతే చాలా చాలా ఇందులో నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన గుణం ఏమిటంటే ఆ భాషా పాండిత్యం, భాషలు నేర్చుకునే గుణం. అసలు భాషలు నేర్చుకునేవాడు ఎవరైనా ఒకడు కనబడితే, నాకు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఈ ప్రపంచంలో, నేను చాలాసార్లు చెప్పాను, ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా చూసి అసూయపడ్డానంటే ఒకే ఒక్క మనిషిని, అది పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని చూసి అసూయపడ్డాను. ఎందుకంటే ఆ భాషావేత్త అయిన వాడికి ఏం తెలుస్తుందంటే 10 భాషలు తెలుస్తాయని మనం అనుకుంటాం, కాదు. భాషావేత్త 10 భాషలు తెలిసిన వాడు ఏం తెలుసుకుంటాడు తెలుసా? ప్రపంచం అంతా ఒకటే అని తెలుసుకుంటాడు. ఆయన ఒకసారి రష్యా వెళ్ళారట నారాయణాచార్యులు గారు. రష్యా వెళితే రష్యాలో కొంతసేపు అందరూ రష్యన్ రాదు, ఈయనకి రష్యన్ నేర్చుకోలేదు. కొంతసేపు రష్యన్ విన్నాడు. విన్న తర్వాత ఈయన వాళ్ళతోటి రష్యన్ పదాలకు అర్థం చెప్తున్నాడు. వాళ్ళు అడిగాట, అయ్యా మీరు రష్యన్ రాదన్నారు, మీరు ఎట్లా అర్థాలు చెప్తున్నారంటే, ఏముంది, నేను కొద్దిసేపు గమనించిన తర్వాత మీ పదాల ధాతు మూలాలు ఏమిటో నాకు అర్థమవుతున్నాయి. ఉదాహరణకి మీరు వ్యసన్ అన్నారు, వ్యసన్ అంటే ఏమిటి? వ్యసన్ అంటే వసంతం అనేదానికి, వ్యసన్ అనేదానికి ఒకటే ధాతు రూపం కాబట్టి వ్యసన్ అంటే స్ప్రింగ్కి సంబంధించిన పదం అని నాకు అర్థమైంది. మెద్వెదేవ్ అని ఆయన పరిచయం చేసుకున్నట్టు. ఈయన అన్నట, మెద్వెదేవ్ అంటే మా సంస్కృతంలో మధువేది అంటాము, మధు జ్ఞానం కలిగిన వాడు మధువేది, మెద్వెదేవి అంటే ఏంటి? ప్రపంచం ఒకటే అని తెలుసుకుంటాడు భాషావేత్త అయిన వాడు. అప్పుడు నా భాష గొప్పదని అనడు, నా భాష మాత్రమే అన్ని భాషలకు పుట్టిలు అనడు. నా భాష నీ భాషకి ఎంత రుణపడింది అని ఆలోచిస్తాడు, నీ భాష ఆ భాషకి ఎంత రుణపడిందని ఆలోచిస్తాడు. ఇతనికి శ్లీమన్కి చిన్నప్పుడు ఆయన క్రైస్తవం నిరాకరించాడు. భాస్కరం గారు ఒక అద్భుతమైన వాక్యం రాశాడు, ఈయన ఇంకా క్రీస్తు పూర్వ ప్రపంచంలో జీవించాడు మనలాగానే అని రాశాడు. ఆయనకి ఓల్డ్ టెస్టిమెంట్ వినిపిస్తే ఆయన తక్కిందంతా వదిలిపెట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా గ్రీకు పదాలు హోమర్కి కూడా తెలివి ఉన్నాయని అనుకున్నాడంట. నిజం, ఎందుకంటే గ్రీక్ వల్గేట్ అన్నటువంటిది ఆ ఫస్ట్ బైబిల్ని గ్రీకులో రాసుకున్నారు వాళ్ళు. ఆ వల్గేట్ అది క్రీస్తు తర్వాత వచ్చింది, నిస్సందేహంగా హోమర్ తర్వాతే వస్తుంది. చాలా గ్రీకు పదాలు, బైబిల్లోని గ్రీకు పదాలు హోమర్ అంటే అతను చూసింది ఏంటి, అతను తక్కిందని చూడలేదు, దాని ఒక మత గ్రంథంగా చూడలేదు, దాని భాషా గ్రంథంగా చూశాడు అతను. ఇలా చూసినప్పుడు భాస్కరం గారు దీన్ని ఏ ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారో, ఈ పుస్తకంలో ఆయన మళ్ళా ఒక దాదాపు 60 పేజీల సుదీర్ఘమైన ఒక ఆఫ్టర్ వర్డ్, అంటే ఆయన ఇవి మన మూలాల పుస్తకంలో చాలా రాసింది ఏముందో దాన్నే మళ్ళా సంగ్రహ రూపంలో ఇందులో మళ్ళీ తీసుకొచ్చారు ఆయన. భాస్కరం గారికి గుర్తింపు లేదా అంటే, భాస్కరం గారి కన్నా మహానుభావుడు ఒక ఆయన, ఆ భాస్కరం గారి ముందు ఒక ఆయన ఉన్నాడు, అసలు ఎవరు గుర్తించలేదు. ఆయన పేరు రాంభట్ల కృష్ణమూర్తి, మహానుభావుడైన.
ఆయన యాంథ్రపాలజీ, ఆయన ఒక పత్రికా విలేకరి. ఆయన ఒక యాంథ్రపాలజీ, నేను చదివిన తెలుగులో చదివినటువంటి తొలి యాంథ్రపాలజీ గ్రంథాలు ఏమిటంటే ఆ జనకథ, ఆ పారుటాకులు, ఇలాంటి పుస్తకాలని చెప్పాలి. ఆయన ఇట్లాగా రాశాడు. ఆయన రష్యా వెళ్ళి చెప్పేట ఆయన మీ మీ గస్ట్ అంటే ఇవన్నీ చాలా మనకి వినడానికి ఏమనిపిస్తాయంటే ఒళ్ళు జలదరిస్తాయి. వేదకాలంలో మాంసాహారం చేశారా లేదా, రాముడు మాంసం తిన్నాడా లేదా, మన వాట్సాప్ న్యూస్ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే రాంపట్ల కృష్ణమూర్తి గారు గెస్ట్ అంటే స్పెల్లింగ్ ఏమిటి, GUEST. GUEST గెస్ట్ ఎందుకు అవుతుంది ఇంగ్లీష్ స్పెల్లింగ్? అది యాక్చువల్గా కరెక్ట్గా అందులో ఉన్న అక్షరాల ప్రకారం పలికితే అది గుయేస్ట్ అవుతుంది. గుయేస్ట్ అంటే ఏమై ఉంటుంది? ఆయన దాని మూలంలోకి వెళ్ళి గుయేస్ట్ అంటే గవేష్ట. గవేష్ట అంటే ఏమిటి? ఆవును వెతకడం, లేదా ఆవుతో గవేష్టి అంటే ఆవుతో చేసిన యజ్ఞం అంటే ఏమిటి? పూర్వకాలం వేదకాలంలో ఎవరైనా ఇంటికి ఒక అతిథి వస్తే, ఇప్పుడు ఏదైనా మన ట్రైబల్ ఏరియాకి వెళ్ళామనుకోండి, ఒక అధికారి ట్రైబల్ ఏరియాకి వెళ్ళగానే మొట్టమొదటి వాళ్ళు ఏం చూస్తారంటే కోళ్ళు ఎక్కడనే వెతుకుతారు. ఎందుకంటే అధికారికి కోడిని కోసి పెట్టాలన్నమాట. వేదకాలంలో ఎవరైనా ఒక అతిథి ఇంటికి వస్తే మొట్టమొదటి చేసే పని ఏమిటంటే ఒక లేగదూడని కోసి వండి మాంసం పెట్టేవారు, అతిథికి పెట్టేవారు. కాబట్టి అతిథి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏమిటంటే ఒక లేగదూడ తాలూకు ఇదే గుర్తొస్తుంది. కాబట్టి గెస్ట్ ఇదేం రాశాడు ఈయన, ఊహించలేం మనం. ఎవరు పట్టించుకోలేదు ఆ పుస్తకాలు, ఎవరు చదవలేదు ఆ పుస్తకాలు. నేను రాశాను ఆయన మీద. ఆయన పోయినప్పుడు తెలుగు వాళ్ళ తాలూకు టాలమీని ఎందుకు రాశానంటే, టాలమీ రాసిన భూగోళం ఈరోజు ఆ భూగోళం కాదు. టాలమీ భూగోళం ఎప్పుడో తలకిందులైపోయింది. కానీ టాలమీనే భూగోళంకి ఆద్యుడు. ఈ భూగోళం గురించి మాట్లాడుకోవాలనుకుని ఎవరైనా టాలమీని స్మరించుకున్నాకనే మనం మాట్లాడతాం. అట్లానే భాస్కరం గారు కూడా ఆ దారిలో హైలీ థ్యాంక్లెస్ జాబ్. ఆయన చదువుకున్న చదువు, ఆయన వచ్చిన కుటుంబం, ఆయన చేసిన ఉద్యోగం, ఇవన్నీ కూడా ఆయన్ని ఈ దారిని తీసుకొచ్చాయి. ఇటువంటి అపారమైనటువంటి నిస్వార్థమైనటువంటి కృషికి నిజమైనటువంటి గుర్తింపు ఏమిటంటే ఈ పుస్తకాలు మనం చదవడం, మాట్లాడుకోవడం. ఇలాంటి యువకులు, మేధావులు ఈ పుస్తకాల గురించి మరింత లోతుగా, క్షుణ్ణంగా చదవడం, మాట్లాడడం నేను భావిస్తూ ఉన్నాను. ఈ పుస్తకం ఆద్యంతం ఒక డిటెక్టివ్ నవల్ లాగానే జరిగింది. చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సి అంటే హైలీ రీడబుల్ బుక్. ఆయన ఒక నవలాకారుడు ఎన్ఆర్ఐ చక్రధర్ గారు యాక్చువల్ నవల కూడా రాయించింది. ఎందుకంటే ఆ తర్వాత అధ్యాయానికి మనని తీసుకువెళ్ళే ఒక వాక్యమో, ఒక సూచనో ఏదో ఈ అధ్యాయంలో వదిలిపెడతాడు ఆయన. మనం పుస్తకం పక్కన పెట్టలేము, ఈ అధ్యాయం చదువుకుంటలేము, ఏముంది ఇందులో అని మళ్ళీ అందులోకి వెళ్తామన్నమాట. అంత ఆసక్తికరంగా నేను మొత్తం కలిపి నాకు ఒక 2-3 అవర్స్ చదవగలిగాను ఈ పుస్తకం. నేను అంత చదివించే గుణంతో ఈ రాయటం అనేది మామూలు విషయం కాదు. భాస్కరం గారు ఇంకా ఇలాంటి రచనలు, మరిన్ని రచనలు చేయాలని, ఆయనకి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని ఇవ్వాలని, వారి కుటుంబ సభ్యులు, భాస్కరం గారి శ్రీమతి ఎప్పుడూ ఆయనకి ఒక నీడలాగా కాదు, వెలుగులాగా ఉంటారు ఆయన పక్కన ఎప్పుడు. ఆయన మరింత కృషి చేసి మన సమాజానికి మరింత దారి చూపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.